అందరికీ శుభోదయం. ఈరోజు 4 జూన్ 2026 గురువారం రోజు సంకష్ట చతుర్థి వచ్చింది. ఇది పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు సంకష్ట చతుర్థిగా ఆచరిస్తారు. ఎవరికైతే జీవితంలో వివాహం కావడం లేదో, లేదా సంతానం కలగడం లేదో, ఉద్యోగం రావడం లేదో, చదువులో సంతానం విద్యలో రాణించడం లేదో, లేదా కోర్టు కేసులు, భూతగాదాలు ఉన్నా సరే ఈ వ్రతాన్ని ఆచరిస్తే 3 లేదా 5 లేదా 11 లేదా 21 చవితులు అంటే 21 నెలలు చేయవలసి ఉంటుంది. సంకల్పం చెప్పుకునే ముందు మీ శక్తి కొద్దీ ఎన్ని నెలలు చేయాలనుకుంటారో అన్ని నెలలు చెప్పుకోవచ్చు. అలా చేసి ఎప్పుడైతే మీరు ఈ సంకష్ట చతుర్థి పాటిస్తారో బహుళ చవితి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ గదిలోకి వెళ్ళి ఒక నరకగుడ్డ ఎర్రది కానీ తెల్లది కానీ తీసుకుని అందులో 3 పిడికెల బియ్యం ఉంచండి. అందులో 2 ఖర్జూరాలు, 2 ఒక్కలు, తమలపాకు 2 తమలపాకులు, 11 రూపాయలు పెట్టి ముడుపు కట్టండి. ఈ పెట్టిన తర్వాత ఈ కోరికను మనసులో గణపతికి తెలుపుకోండి. తర్వాత మూట కట్టి పూజ గదిలోనే వచ్చే ధూపదీప నైవేద్యాలు సమర్పించండి. తర్వాత మళ్ళీ మీ కోరికను ఒకసారి చెప్పి మనసులో అనుకొని సాయంత్రం వరకు మీరు ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే కటిక ఉపవాసం కాదు. వండిన పదార్థం కాకుండా పచ్చి పాలు కానీ, పచ్చి కూరగాయలు కానీ, పళ్ళు కానీ, నిమ్మరసం కానీ తీసుకొని సాయంకాలం వరకు ఉండాలి. ఆ తర్వాత సాయంకాల సమయంలో ప్రదోషకాలంలో చంద్రోదయానికి ముందు సూర్యోదయం అయిన తర్వాత గణపతి పూజ చేయాలి. గణపతి పూజ ఎలాగంటే షోడశోపచార పూజ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా పుస్తకాల్లో ఉంటే అలా మామూలుగా సింపుల్గా చేసుకోవచ్చు. దీపారాధన చేసి గణపతికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఏదైనా ప్రసాదం వండగలిగితే వండండి, లేకపోతే అటుకులు బెల్లం ప్రసాదం ఇచ్చండి, అరటిపళ్ళు ప్రసాదం సమర్పించండి. తర్వాత సూర్యోదయం అయిన తర్వాత చంద్రోదయం అయిన తర్వాత చంద్రుడిని దర్శించుకొని భోజనం చేయొచ్చు. ఈ రకంగా మీరు 3 లేదా 5 లేదా 11 లేదా 21 నెలలు ఈ వ్రతాన్ని మనసులో కోరుకున్న విధంగా చేస్తే తప్పకుండా మీకు మీ కోరిక ఫలిస్తుంది. మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. రేపు ఈరోజు గురువారము 4 జూన్ 2026 నాడు ఉంది కాబట్టి ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను. ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వారు ఈ వ్రతాన్ని చేసి మీ సమస్యలకు పరిష్కారాన్ని పొందండి. శుభమస్తు.